ఇంక 40 రోజుల్లో ఎన్నికలు. పార్టీలు తెలుగుదేశంలో చేరికలు కనిపిస్తా ఉన్నాయి వైసీపీ నుంచి. ఎర్ర పుస్తకంలో ఉన్న పేర్లు ఇందులో కనిపిస్తున్నాయని ప్రచారం నడుస్తా ఉంది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? అవును. మీరన్నది వాస్తవమే. అంటే ఈరోజు చేరికలనేది టీడీపీ బలం కావాలి తప్ప బలహీనత అవ్వకూడదు. చాలామంది నాయకులు క్యూ కట్టారు. అందరూ వస్తున్నారు. కానీ సంస్థాగతంగా 40 సంవత్సరాల నుంచి కాపాడుకున్న కార్యకర్తల కన్నా ఈ నాయకులు గొప్పోళ్ళేం కాదు టీడీపీ పార్టీలో. ఈరోజు పార్టీ బతికింది, పార్టీ నిలబడిందనంటే ప్రాణాలు అర్పించి ఆస్తులు అమ్ముకున్న కార్యకర్తల వల్ల తప్ప పార్టీలు జంపింగ్ చేసే నాయకుల వల్ల కాదు. సరే ఇప్పుడు పార్టీ గురించి అంటే అందరిని కలుపుకుపోవటం వల్ల బలం అని మాట్లాడుతా ఉన్నారు. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవడం కూడా పద్ధతి కాదు. కానీ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏమి ఆఫర్ ఇవ్వకుండా ఉంటే బావుంటదనేది మన అభిప్రాయం. కొన్ని చోట్ల చేరికలు ఉపయోగం ఉంటుంది. కొన్ని చోట్ల మాత్రం డెఫినిట్‌గా స్థానిక నాయకత్వానికి ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తా ఉంది. మరి అది టీడీపీ పార్టీ సంస్థాగతంగా ఆలోచించుకోవాలి. అన్ అన్ ఇప్పుడు దగ్గరగా జనసేనకైతే ఏవండి వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకైతే 40, 50 సీట్లు పోతున్నాయి. మరి గుమ్మనూరు జీవనాలు లాంటి వాళ్ళని చేర్చుకున్నారు. పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళని కూడా మరి పార్టీలో చేర్చుకునే పరిస్థితి వస్తా ఉంది. మరి అన్నీ డెఫినిట్‌గా ఆలోచించుకోవాలి. మరి రేపొద్దున ఈళ్ళు రెడ్ బుక్ పట్టుకొని ప్రతీకారం ఎవరి మీద తీర్చుకుంటారో చూడాలి. అంటే అంటే నేను ఇప్పుడు నేను నేను పార్టీకి వ్యతిరేకంగా అన్నది కాదు గానీ, ఇక్కడ సంస్థాగతంగా కార్యకర్తల మనోభావాలు కూడా తెలుసుకోకపోతే, అది ప్లస్ ఆర్ మైనస్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. తీసుకోవచ్చు. చేరికలుంటే టీడీపీ పార్టీకి లాభం చేకూర్చే విధంగా ఉండాలి తప్ప, అందరూ ఏం మాట్లాడుతున్నారంటే, వస్తే మంచిదే కదా! గొప్ప నాయకులొస్తే మంచిదే కదా! గొప్ప నాయకులొస్తే మంచిదే. కానీ వాళ్ళ వల్ల ఎంత ఉపయోగం ఉంటుందనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. అట్లాగే లోకేష్ మీద ఉంది. జనసేన పార్టీ అధ్యక్షులు ఆయన మీద కూడా ఉంది. గెలిచే పార్టీలకు అందరూ వస్తానే ఉంటారు. కానీ తీసుకోకపోవటం అనేది మన విజ్ఞతతో ఉంది. 5 సంవత్సరాలు కాడి మోసిన కార్యకర్తలేంటి? వాళ్ళకి ఏ గుర్తింపు ఇవ్వాలి? చాలా కాలిక్యులేటెడ్‌గా ఎళ్ళాల్సిన పరిస్థితి అండి ఇది. టీడీపీ పరిస్థితి ఇప్పుడు ఎళ్ళలేకపోతే మళ్ళీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. అంటే సంస్థాగతంగా జాగ్రత్తగా కాలిక్యులేటెడ్‌గా వెళ్ళకపోతే ఇబ్బంది అయ్యే పరిస్థితి మాత్రం ఉంది. అంటే అందరూ ఇంత ఓపెన్‌గా మాట్లాడడానికి ఎవరు సాహసించరు. పార్టీ మేలుకోరే మాట్లాడుతా ఉన్నాం తప్ప దీన్ని పార్టీ కోసం ఎగనెస్ట్ కాదు. అంటే ఏదో సినిమాలో చెప్పినట్టు ఏ పార్టీ అధికారంలోకొస్తే మేము ఆ పార్టీలోకి జంప్ అవుతాం అని చెప్పి ఎవరో ఒక నాయకుడు అంటాడు. సార్ ఇప్పుడు ఆ వలస విధంగా సొసైటీలో చూస్తే ఈరోజు నాయకులు చెప్పారని చెప్పి అధికారులు తప్పులు చేసిన పరిస్థితులు ఈ 5 ఏళ్లలో మనం చూసాం. సార్ మరి రాజకీయ అలాంటి అధికారుల పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు రెడ్ బుక్‌లో ఉన్నది అది అధికారులే ఉంటారు సార్ ఇంకా. హ్మ్. నాయకులు ఎవడు ఉండడు. హ్మ్. అందరూ రేపొద్దున అర్థమైపోతుంది. జనసేన, టీడీపీ పార్టీ ట్రెమెండస్ విక్టరీ వస్తుందని అందరికి అర్థమైపోతుంది. ఎవడైతే తప్పు చేసిన తప్పుడు నాయకుడులు ఎవడైతే ఉన్నారో వచ్చి ఈ గొడుగు కింద చేరతా ఉన్నారు. హ్మ్. అది కలుషిత నీరన్నీ గంగా నదిలోకేస్తే గనక మూసీ నది నీళ్ళన్నీ గంగా నదిలోకెలిస్తే గనక పావనం అయిపోయినట్టు అందరు తప్పుడు నాయకుడులందరూ ఇందులోకొస్తున్నారు. చేసి మళ్ళీ ఇక్కడ కూడా పెత్తనం చెలాయించాలని చూస్తా ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అన్నీ ఆలోచించి గెలవాలన్న పట్టుదలతో పోయి ఏ అవకాశాన్ని వదులుకోకూడదని ప్రతి అవకాశాన్ని పట్టుకొని కూడా అందరిని కలుపుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ గ్రౌండ్ లెవెల్‌లో మాత్రం ఆ కక్షల కార్పణ్యాలు అలాగే ఉంటది. 2019లో చాలా అన్నిటి మధ్య రాయలసీమలో కక్షలు లేకుండా అందరిని కలిపాడు. మీకు గుర్తుందో లేదో? కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని, కేఈ కృష్ణమూర్తిని, పరిటాల కుటుంబాన్ని గాని, జేసీ కుటుంబాన్ని గాని, నెక్స్ట్ కడపలో గానివ్వండి, ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు వీళ్ళలో గానివ్వండి, అన్నిటిని కలిపాడు. కానీ ఏమైంది చివరికి? అనుకున్న ఫలితం రాలేకపోయింది. అంటే గ్రౌండ్ లెవెల్‌లో కార్యకర్తలు ఎవరు కలవరు సార్. మీరు నాయకుల కండవాలు మార్చుకున్నంత ఈజీగా కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయాలు మార్చుకోలేరు. దయచేసి నేను రెస్పెక్ట్ చేసేది అదే. కార్యకర్తలకు విలువివ్వండి. కార్యకర్తలకు గౌరవివ్వండి. గ్రౌండ్ లెవెల్‌లో మనోభావాలు తీసుకోండి. సరే గెలుపు ఓటములు డిసైడ్ చేసేది నాయకులు కొంత ఉండొచ్చు. కానీ కార్యకర్తలు కూడా 100% వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. రేపొద్దున పార్టీలో నుంచి చేరికలనేది సర్వసాధారణం అయిపోయిందండి సార్. తెలంగాణలో కూడా ఈరోజు గెలిచిన పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి తెలంగాణ నుంచి వలసలొచ్చినాయి బీఆర్ఎస్ పార్టీ నుంచి. నేను ఎవరికీ కాదంటలా. కానీ ఇక్కడ ఎవరిని చేర్చుకోవాలి? ఎవరిని చేర్చుకోకూడదు. 5 సంవత్సరాల కార్యకర్త పేక మీద గొంతు మీద కత్తి పెట్టి రాజకీయం చేశారు. ఇప్పుడు నేను కొన్ని నియోజకవర్గాల పేరు చెప్పకూడదు. పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. ఇప్పటికీ నిస్సిగ్గుగా రోడ్ల మీద తిరుగుతున్నారు కృష్ణా జిల్లా విజయవాడలో. అంటే ఏంటి? భయం లేకపోవటం. టీడీపీ పార్టీ వచ్చినా మమ్మల్ని ఏం చేయలేదులే. పచ్చిగా చెప్పాలంటే ఏం పీకలేదులే. వీళ్ళ వల్ల కాదులే. అంటే ఇప్పుడు ఇక్కడ కృష్ణా జిల్లా వసంత కృష్ణప్రసాద్ గాని, లేదంటే ఇప్పుడు గుమ్మనూరు జయరాం గాని, వీళ్ళని తీసుకున్నప్పుడు రేపు కొడాలి నాని, వల్లభనేని వంశీలను కూడా తీసుకోరన్న గ్యారంటీ లేదన్న చర్చ కూడా ఈరోజు తెలుగుదేశం శ్రేణుల్లో కనిపిస్తా ఉంది. అంటే ఒకటండి. ఇదెంతవరకు? ఒకటి అంటే మరీ అంత వరస్ట్‌గా మాట్లాడి బహిరంగంగా విమర్శించిన పరిస్థితి లేదు కాబట్టి కొంతమందిని తీసుకోవటం జరిగింది. కానీ మీరు చెప్పిన పేర్లున్నోళ్ళు మాత్రం కూడా తీసుకుంటే అసలింకా అంత పరిస్థితి రాదండి. డెఫినిట్‌గా అలాంటి వాళ్ళని కూడా తీసుకుంటారని నేనైతే అనుకోవట్లేదు. కానీ తీసుకున్న తర్వాత కూడా కార్యకర్తల అభిప్రాయాలకి, వాళ్ళ మనోభావాలకి విలువనివ్వండి అని అంటున్నాను నేను. వాళ్ళకి కూడా కొంచెం ఆ క్యాడర్ ఏదైతే ఉందో బాబు గారు ఏమనుకుంటారంటే నాయకులు కలిసినంత మాత్రం కింద క్యాడర్ కలిసిద్ది అని అనుకుంటున్నారు. కానీ చాలా తప్పు. క్యాడర్ కలవాలి అనంటే గనక వాళ్ళకొక నమ్మకం క్రియేట్ చేయాలి. ఆ నమ్మకం క్రియేట్ చేయలేకపోతే ప్లస్ కాస్త మైనస్ అవుద్ది. అన్ని ఈక్వేషన్స్ మనకు సరిపడా జరగవు కాబట్టి ఎలక్షన్ టైంలో అన్నీ చూసుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అట్లాగే ఈ చేరికలు, వలసలు ఎంతవరకు టీడీపీ పార్టీని బలోపేతం చేస్తాయని నేను అనుకోవట్లేదు బయట నుంచి వచ్చినయి. 100% టీడీపీకి ఉన్న సంస్థాగతంగా ఉన్న ఎన్నికల వాళ్ళకున్న నాయకులు సరిపోతారు. బయట నుంచి తీసుకున్నంత మాత్రాన వచ్చిన యాడానైతే ఏమీ లేదండి. బహుశా ఇది పార్టీకి కూడా తెలుసు. కానీ పార్టీ నిర్ణయం శిరోధార్యం. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి మనం శిరసా వహించాల్సిన అవసరం అయితే ఉంది.
ఒకళ్ళకి ఆయన ఏం చెప్తున్నారు, ఎవరికీ ఇబ్బంది లేకుండా, ఎక్కడా గొడవలు లేకుండా, సయోక్యత కురిసి ఇప్పటివరకు ఇచ్చిన 90 సీట్లు ఎక్కడా డిస్టర్బెన్సెస్ లేవు కాబట్టి, ఇకనైనా ముందైనా సరే తీసుకొని నాయకుల కన్నా కూడా కార్యకర్తల మనోభావాలకు విలువిచ్చి తీసుకుంటే మాత్రం తాత్కాలిక ప్రయోజనాల కన్నా శాశ్వత ప్రయోజనాలు. ఇప్పటిదాకా కూడా టీడీపీ పార్టీ ఈరోజు ఇంత కష్టకాలం ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే, ఈ జంపింగ్ నాయకుల వల్లే. టీడీపీ పార్టీకి ఇన్ని సంవత్సరాల ఈ 40 సంవత్సరాల ఇండస్ట్రీలో దమ్ముగా గుండెలు రమ్ముగా ఇడిచి నిలబడిన నా కొడుకు ఎవడన్నా ఉన్నాడండి? ఒక కార్యకర్త తప్ప. నాయకులు ఎవడన్నా ఉన్నాడా? ఒక్క నాయకుడు లేడు. కారణం ఏంటి? ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి. బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి. ఇది ఒక ప్రక్షాళన అండి. టీడీపీ పార్టీకి ఇది ఒక ప్రక్షాళన. మళ్ళీ ఇక్కడ నుంచి కొత్తగా అధికారం చేసి ఇంకో 40 సంవత్సరాలు ఎలాగా ఉండాలని చెప్పించుకోవడానికి జంపింగ్ జిల్లాలని, అవకాశవాదుల్ని వీళ్ళన్నిటిని చేర్చుకోకుండా ఉంటే మాత్రం పార్టీ ఇంకో 40 సంవత్సరాలు బతుకుద్దండి.